టీ20 ప్రపంచ కప్లో భారత్ విజేతగా నిలవడంపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సీనియర్ ఉమెన్స్ టీం మేనేజర్ వెంకటేష్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక విశాఖ నుంచి వెంకటేష్ తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యేక ముఖాముఖి. టీ20 క్రికెట్లో విశ్వవిజేతగా టీమిండియా నిలిచిన క్షణాలు 140 కోట్ల భారతీయులంతా కూడా టీమిండియాకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. రోహిత్ సేన అంతరికి కూడా కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు టీమిండియాకి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలో వై వెంకటేష్ ఉన్నారు. ఆంధ్ర క్రికెట్ సీనియర్ ఉమెన్స్ టీం మేనేజర్గా చేశారు. వారితో మాట్లాడదాం. అసలు టీమిండియా గెలిచిన క్షణాల కోసం, ఆ ఆనందభరిత క్షణాల కోసం వారితో మాట్లాడదాం. ఏమంటారు? నిన్న టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది, ఎలా తీసుకోవచ్చు, ఏమంటారు? నిన్న రాత్రి జరిగిందనేది మనకి ఒక ఇండియాకి చాలా పెద్ద పండుగ, అంటే ఇండియన్ పండుగ అంటారు దాన్ని. ఆ పండుగలో అందరూ కూడా చాలా ఎంజాయ్మెంట్ అండి. ఎలాగుందంటే అది అన్బిలీవబుల్ అనమాట. అలాంటిది వచ్చేసి యాక్చువల్లీ మ్యాచ్ అంతా కూడా వాళ్ళ గ్రిప్లోకి వెళ్ళిపోయింది అనేసి ఒక బాధతో అందరూ ఉంటుండగా 140 మంది కూడా కోట్లు కూడా అలాంటిది రివర్ మనం చేతిలోకి రాగానే మొత్తం అంతా కూడా చాలా హుషారుతోటి అంత సంతోషం, చాలా బాగా అంతా రాత్రి పండుగ చేసుకోవడం జరిగింది. సో అలాగే ఇండియా టీం పరంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ ముందు నుంచి కూడా అందరూ చెప్తున్నారు ఇండియా టీం బ్యాటింగ్ స్ట్రెంత్ కానీ బౌలింగ్ స్ట్రెంత్ కానీ చాలా బాగుందని చెప్తున్నారు. అలాగే మనకి కోహ్లీ లాస్ట్ మూమెంట్లో కోహ్లీ మొత్తం ఫామ్లో రావడం అదొక మనకు అదృష్టంగా భావించవచ్చు. యాక్చువల్లీ చాలా పెద్ద ప్లేయరు, సమ్ ఫామ్తో చిన్న ప్రాబ్లం పడుతున్నారు. బట్ లాస్ట్ మూమెంట్లోనే అది అసలైన మూమెంట్, ఫైనల్స్లోనే ఆడవలసిన పొజిషన్లోని 76 రన్స్ కొట్టడం అనేది చాలా హ్యాపీగా ఉన్నది. అలాగే నిన్న మొత్తం ఇండియన్ అక్షర్ పటేల్ కానీ లేకపోతే హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ కూడా పెర్ఫార్మెన్స్ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ చేయడం వల్ల చాలా బాగా మంచి మనం ఎంజాయ్ చేస్తున్నాం. అలాగే నిన్న మ్యాచ్లోనే లాస్ట్ యాక్చువల్లీ అన్బిలీవబుల్ ఏంటంటే టోటల్ క్రెడిట్ గోస్ టు యాక్చువల్లీ చెప్పాలంటే బూమ్రా అండ్ హర్షదీప్ అండ్ సూర్యకుమార్ యాదవ్. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ ఆ క్యాచ్ పట్టడంతో మ్యాచ్ అంతా కూడా టర్న్ అయింది. గేమ్ చేంజర్ అంటారు. అలాగే బూమ్రా అంటే దాంట్లో ఆపద్ బాంధుడు అనేసి బూమ్రాని అంటారు. కష్టకాలంలో ఉన్నప్పుడు కెప్టెన్ ఎప్పుడు కూడా బూమ్రాని వాడడానికి ట్రై చేస్తాడు. అలాగే బూమ్రాని వాడడం వల్ల ఆ ఓవర్లో ఓన్లీ 4 రన్స్ ఇచ్చేసి డైరెక్ట్గా బౌల్డ్ చేయడం వల్ల ఒక వికెట్ తీయడం వల్ల మొత్తం వాళ్ళంతా అండర్ ప్రెషర్లోకి వెళ్ళి సైమల్టేనియస్లీ హర్షదీప్ కూడా సేమ్ ఈక్వల్ బ్యూటిఫుల్ ఒక యంగ్ గై అయినా కూడా ఒక ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా చాలా మంచి బౌలింగ్ వేసి 4 రన్స్ ఇవ్వడంతో మొత్తం కంట్రోల్ చేయడం వల్ల మొత్తం మ్యాచ్ అంతా మన చేతిలోకి వచ్చింది. హార్దిక్ పాండ్యా చాలా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అన్నమాట. హార్దిక్ పాండ్యా అండర్ ప్రెషర్లో ఉన్నాడు, అయినా కూడా క్లాసిన్ యొక్క స్లోర్ డెలివరీకి క్లాసిన్ వికెట్ రావడం అనేది చాలా అద్భుతం అని చెప్పి అక్కడే మ్యాచ్ టర్న్ అయింది. అలాగే మిల్లర్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. మిల్లర్ని కానీ ఒకవేళ అవుట్ చేయని పక్షంలో అది కానీ 6 అయితే మ్యాచ్ అనేది మన చేతిలో జారిపోతుంది. అలాంటిది సూర్యకుమార్ యాదవ్ చాలా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేసి బ్యూటిఫుల్ క్రికెటర్. సో ఆ క్యాచ్ పట్టడంతో మ్యాచ్ అంతా కూడా టర్న్ అయింది. అలాగే చెప్పాలంటే మన రోహిత్ శర్మ క్యాప్టెన్సీ మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బౌలింగ్ చేంజింగ్ అనేది చాలా నిన్నంతా కూడా చెప్పాలంటే మనమంతా కూడా స్పిన్నర్స్కి సపోర్ట్ చేస్తుంది అనుకున్నాం. బట్ అది అంతా కూడా కంప్లీట్గా ఫాస్ట్ బౌలర్స్కి సపోర్ట్ చేసింది. ఎందుకంటే మొత్తం తీసుకుంటే హార్దిక్ పాండ్యా 3 వికెట్లు, బూమ్రా 2 వికెట్లు, హర్షదీప్ 2 వికెట్లు. సో బ్యూటిఫుల్ వికెట్స్ అనమాట. కాకపోతే మార్క్రమ్ని కూడా చాలా అంత ఈజీ కాదు. మార్క్రమ్ని అవుట్ చేయడం కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్, చాలా డేంజరస్. ఎందుకంటే ఈ యొక్క టీ20 వరల్డ్ కప్లో చాలా ఫామ్ చూపెట్టాడు. సో అనుకోకుండా అతను అవుట్ అవ్వడం కూడా మనం ఒక లక్ చెప్పాలి. కాకపోతే మాత్రం ఒక మ్యాచ్ని మాత్రం ఇంత రంజుగా ఒక ఫైనల్ మ్యాచ్ లాగా జరిగింది. 2 హోరావరిగా పోరాడిన తర్వాత ఇండియా అనేది పైచే ఎత్తడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నది. సో అందుగురించి దిస్ క్రెడిట్ గోస్ టు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ, సీనియర్ ప్లేయర్స్. వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించడం చాలా బాధాకరంగా ఉంది మాకు. ఎందుకంటే అంత మంచి ప్లేయర్స్, అంత పెద్ద ప్లేయర్స్, అంత ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ వెళ్ళిపోతున్నారంటే కాకపోతే టీ20 నుంచి వాళ్ళు వెళ్తున్నారు. కాకపోతే మనకు ఒకటి మాత్రం, అలాగే మనం అహ్మదాబాద్లోని ఆస్ట్రేలియా మీద 50 ఓవర్స్ ఫైనల్స్కి వెళ్ళిన తర్వాత ఓడిపోయిన తర్వాత చాలా బాధపడ్డాం. ఎందుకంటే మనం ఇండియా టీం ఎప్పుడు కూడా ఫైనల్స్కి వెళ్ళిన తర్వాత కొంచెం చిన్న ప్రాబ్లం వస్తుంది. అలాంటి దాన్ని అధిగమించి ఇవాళ టీ20 గెలవడం అనేది చాలా ఉత్సాహంగా ఉంది. అలాగే మామూలుగా రిషబ్ పంత్ క్యాచ్లు కానీ లేకపోతే మన టోటల్ ఇది టీమ్ విన్నింగ్ అంటాం. దీన్ని నాట్ ఓన్లీ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కాదు, దిస్ ఈజ్ ద టీమ్ విన్నింగ్. సో టోటల్ అందరూ కూడా పెర్ఫామ్ చేశారు. సెమీఫైనల్స్లో తీసుకోండి, లేకపోతే మన సూపర్ 8లో తీసుకోండి, అందరూ పెర్ఫామ్ చేసి ఇవాళ అందరూ గెలిచాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. కప్పు మన చేతిలో ఉన్నది. 13 సంవత్సరాల తర్వాత యాక్చువల్లీ 2014లోనే మనం గెలుస్తాం అనుకున్నాం. అలాంటిది వచ్చేసి శ్రీలంక మీద ఓడిపోవడంతో చాలా నిరాశ చెందాం. ఇవాళ మళ్ళీ 13 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఐసీసీ ట్రోఫీ అన్నిది మన ఇండియా చేతిలో ఉండడం చాలా గర్వంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. దీన్ని మేము ఈ పండగలాగా ఈ మొత్తం టోటల్ 1 వీక్ కూడా ఈ పండగ చేసుకుందామని మేము ఒక ఆలోచనతో ఉన్నాం, మీ క్రికెటర్స్ అందరం కూడా. సో చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇప్పుడు నేను తీసుకున్నట్టయితే రోహిత్ శర్మ అంటే మనం ప్రధానంగా చూసుకుంటే సారథి, టీమిండియా సారథి రోహిత్ శర్మ. ఎక్కడ కూడా ఆయన స్వార్థంగా ఏ రోజు ఆడలేదు. అంటే
తనకున్న రికార్డుల గురించి కానీ ఇతర అంశాలకి పక్కన పెట్టి కేవలం టీం గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఏమంటారు రోహిత్ శర్మ నిన్న తీసుకున్నటువంటి, ఎందుకంటే చివరి ఓవర్లు చాలా కీలకమైనవి, 30 పరుగులకి 30 రన్స్ చేసే పరిస్థితి. అలాంటి సందర్భంలో చివరి 5 ఓవర్లు కూడా మనం చాలా చక్కగా నిర్ణయాన్ని కెప్టెన్సీ తీసుకున్నాడు. ఏమంటారు? రోహిత్ శర్మ అనేది చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాప్టెన్. ఎందుకంటే ఐపీఎల్లో 5 ట్రాఫీస్ లిఫ్ట్ చేశాడు. అలాగే మొత్తం టోటల్ టెస్ట్ ఛాంపియన్షిప్ కానీ వన్డేస్లో కానీ మొత్తం టోటల్ మీద ఎప్పుడు కూడా ఐసీసీ ట్రాఫీలో చాలా, ఎందుకంటే ఆయన ఏది ఇప్పుడు చాలా కూల్ మైండెడ్. యాక్చువల్లీ చెప్పాలంటే ధోనికి సూపర్ కూల్ మ్యాన్ అంటాం. అలాగే రోహిత్ శర్మ కూడా కూల్గా చాలా క్యాప్టెన్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా, ఎందుకంటే బౌలింగ్ చేంజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఫీల్డ్ ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే అక్షర్ పటేల్ని మీదకి తీసుకురావడం కూడా ఒక బెనిఫిట్ జరిగింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఆ టైంకి శివం దుబే వస్తాడు అనుకున్నాము, కానీ అక్షర్ పటేల్ని పంపించి ఆ యొక్క స్కోర్ని, అతను చేసే స్కోర్ మనకి చాలా వాల్యుబుల్గా అది నిలిచింది. ఎందుకంటే అక్షర్ పటేల్ బ్యూటిఫుల్ ఆల్రౌండర్, హార్దిక్ పాండ్యా బ్యూటిఫుల్ ఆల్రౌండర్. కాకపోతే ఇద్దరిని యూస్ చేసుకోవడం పొజిషన్లో ఉంది. హార్దిక్ పాండ్యాని ఫుల్గా రోహిత్ శర్మ వాడుకోవడం కానీ అక్షర్ పటేల్ని యూస్ చేసుకోవడం, దట్ ఈస్ ద కాల్డ్ క్యాప్టెన్సీ. సో క్యాప్టెన్స్ నాక్ కూడా, ఎందుకంటే మీకు ఆస్ట్రేలియా మీద మ్యాచ్ చూద్దాము, ఆ టైంలో హెవీ స్వింగ్ అవుతుంది బాల్, అవుతున్న టైంలో కూడా రోహిత్ శర్మ దాన్ని గేర్ మార్చాడు, అంటే కంప్లీట్ అటాక్ చేశాడు. అటాక్ చేయడంతో 92 రన్స్ కొట్టడంతో ఆ మ్యాచ్ అంతా మలుపు తిరిగింది. ఎందుకంటే ఆయనకి తెలుసు ఇప్పుడు ఎలా ఆడాలి, దట్ ఈస్ ద కాల్డ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ప్రీవియస్ ఐపీఎల్లో 5 ట్రాఫీస్ ఇప్పించాడు, ఐసీసీ ట్రాఫీస్లోని ఫైనల్స్కి తీసుకెళ్ళాడు. ఇలాంటివన్నీ కూడా టెస్ట్కి కూడా ఛాంపియన్షిప్లో కూడా మనం పొజిషన్లోకి వెళ్ళాం. ఇవాళ టోటల్ మీద ఇండియా వరకు చూస్తుంటే 3 ఫార్మెట్లో కూడా మనం నెంబర్ 1లో ఉన్నాము డ్యూ టు రోహిత్ శర్మ. సో కెప్టెన్ కోసం అతని కోసం ఆలోచించవలసిన పరిస్థితి. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే ఈ T20ని రిటైర్మెంట్ ప్రకటించడం వల్ల దానివల్ల మనకి కొంచెం బాధ అనిపిస్తుంది. ఇది టీమిండియా గెలుపుని ఈ వారం రోజుల పాటు సందడి చేసుకుంటామని క్రికెట్ అభిమానులు చెప్తున్నారు. ముఖ్యంగా టీమిండియా సమిష్టి విజయం, యువ ఆటగాళ్ళు కావచ్చు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి 140 కోట్ల భారతీయుల ముఖాల్లో చిరునవ్వు తీసుకొచ్చినందుకు అందరూ కూడా కృతజ్ఞతాబంధనలు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ ఎస్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.